ప్రస్తుతం తెలుగులో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పేరే ముందుగా చెప్పాలి. బాలకృష్ణకు సంక్రాంతి సమరం అంటే మహా ఇష్టం. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో విడుదలైన బాలయ్య సినిమాలు ఎక్కువగా బ్లాక్ బాస్టర్స్ సాధించాయి. ఈ లిస్ట్ లో రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది డాకు మహారాజ్. నటసింహం బాలకృష్ణను మరో ఓర మాస్ క్యారెక్టర్ లో చూపించబోతోన్న చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా కోసం డైరెక్టర్ బాబీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. చంబల్ ఏరియాలో డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ ను సృష్టించాడు. డాకు మహారాజ్ గా బాలయ్య లుక్ మెస్మరైజింగ్ గా ఉంది. చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతున్న ఈ మూవీలో బాలయ్య డాకు మహారాజ్ తో పాటు నానాజీగా మరో క్యారెక్టర్ లోనూ కనువిందు చేయబోతున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ ఓ రేంజ్ లో ఉంటాయని నిర్మాత నాగవంశీ ఇప్పటికే చెప్పారు. ఓ 5 యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అందిస్తాయని నాగవంశీ అన్నారు. ఇక నందమూరి బాలకృష్ణను గత 20-30 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి విజువల్స్ తో ఈ సినిమాలో బాలయ్యను ఆవిష్కరించారట. బ్యూటిఫుల్ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని సమపాలల్లో రంగరించి పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తీర్చిదిద్దినట్టు డైరెక్టర్ బాబీ కూడా ఇప్పటికే ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. బాలయ్యకు ధీటైన విలన్ గా బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా మరో కీ రోల్లో నటించాడు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఘన విజయాలు సాధించాయి. ఈ 3 సినిమాల్లోనూ కామన్ గా కనిపించే మరో పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నటసింహం ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై మరెన్నో రెట్లు వినిపించేలా చేయడంలో తమన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డాకు మహారాజ్ లో పాటలు, నేపథ్య సంగీతం విపరీతంగా ఆకట్టుకుంటాయనేది ఫిలిం యూనిట్ నుంచి వినిపిస్తోన్న మాట. మొత్తంగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకార స్టూడియోస్ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ గా ఈ సంక్రాంతికి హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది డాకు మహారాజ్. సంక్రాంతి సమయంలో వస్తుండడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందనే అంచనాలు ఉన్నాయి.